బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ అంటే రజాకార్ కాలం నుంచి ఇప్పటిదాకా ఒక ప్రత్యేకం. తెలంగాణలోనే పువ్వులను కొలిచే పండుగ ఎక్కడ విశ్వంలో లేదు. పువ్వులను కొంటవి దేవునికి పెట్టి పూజిస్తారు, కానీ తెలంగాణలో మాత్రం పువ్వులను పూజిస్తారు. ఈ పండుగ స్పెషాలిటీ ఏంది? ఎందుకు పుట్టుకొచ్చింది ఈ పండుగ? అసలు బతుకమ్మ తెలంగాణలో జరుపుకోవాల్సిన అవసరం ఏంది? ఈ బతుకమ్మ చరిత్ర గురించి మనతోని మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక నిపుణులు వి ప్రకాష్ అన్న ఉన్నారు. అన్నకు వెల్కమ్ చెప్పి ముచ్చట్లు మాట్లాడుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారన్న? బాగున్నా. మీకు, మీ ప్రేక్షకులకు అందరికీ కూడా, తెలంగాణ ప్రజలందరికీ ఈ సందర్భంగా బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. మీకు కూడా మా ఛానల్ తరపున థ్యాంక్ యూ, ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన ఛానల్ 30,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది. దాంట్లో మీ పాత్ర ఎంతో అన్న. మా ఛానల్ తరపున ధన్యవాదాలు అన్న. బతుకమ్మ చరిత్ర ఒకసారి మీ మాటలలో ఎన్నో స్టోరీలు విన్నప్పటికి కూడా, ఎన్నో విధాలుగా ఎంతో మంది చెప్పినప్పటికి కూడా, మీ మాటలలో అసలు బతుకమ్మ చరిత్ర అంటే ఏంది, బతుకమ్మ ఎందుకు పుట్టుకొచ్చింది ఒకసారి చెప్పురన్న. ముందుగా ఈ బతుకమ్మ మనకు ఎప్పుడు పుట్టిందనేది ఎవరు చెప్పలేరమ్మా. కాకతీయుల కాలంలోనే బతుకమ్మ ఉంది, అంతకంటే ముందే ఉండి ఉంటుంది. దాని మీద రీసెర్చ్ జరగాలి, పరిశోధన జరగాలి. ఏమైనా ఆధారాలు దొరుకుతాయా ఈ శాసనాలలో కానీ, శిల్పాలలో కానీ, ఎక్కడైనా వాటికి సంబంధించిన గుర్తులు కానీ ఇవి దొరుకుతాయని చూడాలి. బతుకమ్మ పేరులోనే ఉంది. బతుకమ్మ అంటే బతుకునియవమ్మ, ఆ బతుకునిచ్చే పండుగ బతుకమ్మ. బతుకమ్మ అనేది ఒక దేవత కాదు. బతుకు కోసం పూలను దేవతకు అర్పించేది. గంగమ్మ తల్లికి, గంగ అంటే ఒక ఉత్తర భారతదేశంలో ఉన్న గంగ కాదు, అన్ని రాష్ట్రాల్లో ఉన్న నదులను గంగే అంటారు. ఇప్పుడు మన నిజామాబాద్లో ఎక్కువ మంది గంగాధర్ అని పేరు ఉంటుంది, తర్వాత గంగవ్వ అని పేరు ఉంటుంది. అది ఏ నదుల దగ్గర పోయినా గంగా అనేది కామన్ అన్నట్టు. గంగా అంటే నీళ్లు అని, పవిత్రమైన నీళ్లు అని అనుకోవచ్చు. అయితే ఆ గంగమ్మ తల్లికి పూలను సమర్పించేది బతుకమ్మ. అయితే ఈ బతుకు ఎట్లొస్తుంది, నీళ్ళల్లో పూలేస్తే బతుకు ఎట్లొస్తుంది, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. చేయండి. బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుంది? ఎక్కువ సెప్టెంబర్, అక్టోబర్, అంటే వర్షాకాలం పూర్తయ్యే టైంకి వస్తుంది. వర్షాకాలం మన మృగశిర కార్తె నుంచి మొదలవుతుంది. జూన్ 8వ తారీఖు నాడు మొదటి వర్షం పడుతుంది. క్యాలెండర్ ప్రకారంగా చూసినా, కార్తీ ప్రకారం చూస్తే మృగశిర కార్తె వచ్చే రోజు మొదటి వర్షం పడుతుంది. అంటే మొదటి వారం జూన్ నుంచి అనుకోవచ్చు. ఎప్పటిదాకా ఉంటాయి ఇవి అంటే సెప్టెంబర్ చివరి వరకు ఉంటాయి. అక్టోబరు, కొద్ది అక్టోబర్లో కూడా ఉంటాయి. అయితే మిగతా టైంలో పడే వర్షాలు ఎక్కువ తుఫాను, వీటి వల్ల గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పుల వల్ల వచ్చేటి. కానీ వర్షాకాలంలో వచ్చే వర్షాలు ఈ భూమి పుట్టినప్పటి నుంచి వస్తున్నాయి. అయితే ఈ తెలంగాణలో దాదాపుగా ఒక 1500 సంవత్సరాల నుంచి మన చెరువుల చరిత్ర దొరుకుతుంది. 1500 సంవత్సరాలు. కాకతీయుల కాలం నుంచి చెరువులనే అంటారు కదా. కాకతీయులు చేసింది ఏంటంటే గొలుసులు చేశారు. ఒక్కొక్క చెరువు మధ్యలో గొలుసు లింక్ పెట్టారు. గొలుసు చెరువులు ఇక్కడ మత్తడి దుంకితే ఇంకో దానిలో పోయేటట్టు, ఇంకో దానిలో దుంకితే ఇంకో దానిలో పోయేటట్టు, అంటే తెగకుండా, చెరువులు తెగకుండా ఒక చెరువు నుంచి ఒక చెరువు వరకు ఈ గొలుసులు లింకులు చేశారు. ఇప్పుడు మనకు కేసీఆర్ గారు రాకముందు మిషన్ కాకతీయ అనే ప్రాజెక్ట్ చేయకముందు ఒక వర్షానికి 100 చెరువులు తెగేది. ఎందుకంటే గత 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో ఈ గొలుసులను కాపాడలేదు. రైతులు గొలుసులను దున్నుకున్నారు. మట్టి పేరుకపోయింది, పూడుకపోయింది, దాంతో గొలుసులన్నీ పోయినాయి. పోవడంతో ఏమైందంటే ఒక చెరువు తెగిందంటే ఆ నీళ్ళన్నీ ఒకసారి పోయి ఇంకో దాని మీద పడే వరకు మొత్తం దెక్కుంటూ పోయేది. అప్పుడు మొత్తాలు సరిగా రిపేర్ చేయకపోయేది, తూములు సరిగా ఉండకపోయేది, కాలువలకు నీళ్లు సరిగా పోకపోయేది. అయితే కేసీఆర్ వచ్చి మిషన్ కాకతీయ చేసినాక ఇప్పటి వరకు కూడా ఈ 10 ఏళ్ళల్లో 8 ఏళ్ళు దాటింది మిషన్ కాకతీయ చెరువులు మంచిగా. ఈ 7-8 ఏళ్ళల్లో ఎక్కడన్నా తెగితే ఒక చెరువు తెగుతాను తప్ప, ఒక చెరువు తెగితే మొత్తం చెరువులు తెగిన ఆ హెడ్డింగులు కనబడతలేవు. ఇప్పుడు ఒక్క చెరువు తెగితే 100 చెరువులకు గండి అని పడేది ఇదివరకు. ఒక రాత్రి భారీ వర్షం 100 చెరువులకు గండి. ఇవి కామన్ హెడ్డింగ్స్ అన్నట్టు తెలంగాణ రాకముందు. ఎందుకంటే వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు కాబట్టి. అయితే మనం ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్పాను. మామూలుగా చెరువులు, కుంటలు అనేది తెలంగాణలో ఈ దక్కన్ పీఠభూమి అంటాం. దక్కన్ పీఠభూమి కొండలు, లోయలు ఇట్లా ఉంటుంది అన్నట్టు, ఒక సమానంగా ఉండదు. ఇప్పుడు మనం ఉత్తర భారతదేశం పోతే
నువ్వు కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఎక్కడ గుట్టలే కనబడేది, చక్కగా ఒకటే భూమి ఒకటే లెవెల్లో కనబడతా ఉంటుంది. ఇక్కడ ఉన్న మనిషి అక్కడికి కనబడతాం. అసలు మనిషి కాదు, కనబడినంత మన చూపు, కంటి చూపు మేరకు కూడా ఎక్కడ ఎగుడు దిగుడులు ఉండవు, చక్కగా ఉంటుంది ఒకటే ల్యాండ్. కానీ ఇక్కడ అట్లా కాదు. ఈ దక్కన్ పీఠభూమి అంతా కూడా ఇటు మన పాత హైదరాబాద్ స్టేట్ ఏదైతే ఉన్నదో, ఇటు వింధ్య పర్వతాలకి యువతల వైపు మన పశ్చిమ కనుమల వరకు, తూర్పు కనుమల నుంచి పశ్చిమ కనుమల వరకు కూడా ఏంటంటే ఇదంతా దక్కన్ పీఠభూమి. ఈ దక్కన్ పీఠభూమి బాగా ఎగుడు దిగుడు గుట్టలు లోయలతో ఉంటుంది అన్నట్టు. ఈ భూమి ఫామ్ అయ్యేటప్పుడే అట్లా అయింది. అయితే ఈ దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఇక్కడ చెరువులు వాటంతట అవి తయారైన చెరువులు ఉంటాయి. చిన్న కట్టబోతే కూడా పెద్ద చెరువు అవుతుంది. ఇప్పుడు రామప్ప మా ఊరు ఇలా బాగా ఆడతారు బతుకమ్మ, రామప్ప గుళ్ళే. అయితే వేయి స్తంభాల గుళ్ళే ఆడతారు. మనకు వరంగల్ బాగా ఫేమస్ ఈ బతుకమ్మకు. భద్రకాళి అయితే అసలు రాష్ట్రంలోనే అతిపెద్ద బతుకమ్మ పండుగ అక్కడ జరుగుతుంది మొత్తం భద్రకాళి. ఎందుకంటే అక్కడ ఈ ఎక్కువ షావుకారులు ఉంటారు, వైశ్యాస్. పిన్నావర్ స్ట్రీట్ అని వరంగల్లో బట్ల బజారు, ఇవన్నీ కూడా వైశ్యాస్ కుటుంబాలు. వాళ్ళు ఇక వాళ్ళ కొంచెం బంగారం ఎక్కువ ఉంటుంది కదా, ఆ బంగారు ఆభరణాలు అన్ని ధరించుకొని పట్టు చీరలు కట్టుకొని ఆ బతుకమ్మను పేర్చుకొని వాళ్ళు అక్కడ భద్రకాళి దగ్గరకు వచ్చి పెద్దగా ఆడతారు. అయితే ఈ బతుకమ్మ ప్రత్యేకత ఏంది అనేది మనం మాట్లాడుకుందాం. ఈ బతుకమ్మ పండుగ తెలంగాణకే ప్రత్యేకమైన పండుగ ఇది. ఎందుకు అంటే దక్కన్ పీఠభూమిలో ప్రత్యేకంగా తెలంగాణలో ఎక్కువగా ఈ చెరువులు ఫామ్ అయినాయి. ఇప్పుడు రామప్ప అని చెప్పిన కదా, రామప్ప దగ్గర ఏంటంటే ఒక 2 పెద్ద గుట్టలు ఉండేది, ఒకటి చిన్న బోర్డు లాగా ఉండేది. దాన్ని ఏం చేసిందంటే ఆ మొత్తము ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో దాన్ని కూడిపేసి కాకతీయులు ఆ 2 పెద్ద గుట్టల మధ్యలో కట్టబోసిండ్రు. కట్టబోసేవారికి ఎంత పెద్ద చెరువు అయిందంటే మన హుస్సేన్ సాగర్ కంటే పెద్ద చెరువు అక్కడ తయారైంది. ఇప్పుడున్న హుస్సేన్ సాగర్తో 3 రెట్లు ఉంటుంది అది రామప్ప. ఇది 1 TMC నీళ్ళు ఉంటే ఇప్పుడున్న హుస్సేన్ సాగర్, ఒకప్పటి హుస్సేన్ సాగర్ చాలా పెద్దది, అదంతా పోయింది. ఇప్పుడున్న హుస్సేన్ సాగర్ 1 TMC నీళ్లు అంటే అది ఫుల్ నిండితే వ్యవసాయం చేస్తే ఒక 10,000 ఎకరాల్లో పంటలు పండించుకోవచ్చు. రామప్ప 2.9 TMCలు అంటే దాదాపు 3 TMCలు అట్లే ఉంది. డిస్టర్బ్ కాలేదు, ఎంకరేజ్ కాలేదు. సో ఈ అంత పెద్ద నీళ్లు కేవలం ఒక కట్టబోసిన్లు అంతే, 2 గుట్ల మధ్యలో 1 కిలోమీటర్ ఉంటుంది అంతే, కొంచెం కిలోమీటర్ కంటే తక్కువనే ఉంటుంది. ఆ కట్టబోసినందుకు 3 TMCల నీళ్ళు అవుతున్నాయి. అంటే మంచిగా పంటలు పండించుకుంటే అది 30-40 వేల ఎకరాలకు వస్తుంది రామప్ప. అయితే అట్లా చెరువులు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి? మన తెలుగు భాష ఇప్పుడున్నట్టు తెలుగు భాష పుట్టక ముందు నుంచి స్టార్ట్ అయినాయి. అంటే ఇప్పుడు ఎందుకు తెలుగు భాష గురించి చెప్పినా అంటే ఇక్కడ మనం గజ్వేల్ దగ్గర వరగల్ చెరువు ఉంటుంది. వరగల్ చెరువు కానీ ఇక్కడ నుంచి మొదలుపెట్టి మన ఆందోళన నియోజకవర్గం ఉంది, తెలంగాణ బార్డర్, అక్కడి దాకా ఈ చెరువులు తవ్విన వాళ్ళంతా కూడా వాళ్ళు శాసనాలు దేనిలో రాసిందంటే ద్రవిడ భాషలు రాశారు. కొన్ని కన్నడ పదాలు, కొన్ని తమిళ పదాలు, దేవనాగరి లిపి అంటాం కదా, దేవనాగరి లిపిలో కనబడతాయి మనకు. అంటే అప్పటికి ఇంకా తెలుగు భాషే పుట్టలేదు, రాజభాష కాలేదు, పుట్టలేదు. కాకతీయుల కంటే 600-700 సంవత్సరాల ముందు నేను చెప్తున్నా. అంటే అప్పటి శాసనాలు దొరికినాయి మనకు. అంతకుముందు ఏమనుకున్నారంటే కాకతీయుల కాంచి చెరువులు తవ్విలు అనుకున్నారు. ఇప్పుడు వెనుక పోతే మనకు శాతవాహనుల కాలం నుంచి కూడా ఉండొచ్చు. మౌర్యులు, శాతవాహనులు, తర్వాత విష్ణుకుండినులు, వీళ్ళైతే బాగా తవ్వారు. చోళరాజులు, చోడరాజులు అని ఉండేవారు. ఈ చోడరాజ్యం బల గమ్మత్తుగా ఉంటుంది. 4 జిల్లాలు, ఒక జిల్లా కృష్ణా జిల్లా, ఒకటి రాయలసీమలోని కర్నూలు జిల్లా, 2 జిల్లాలు తెలంగాణ జిల్లాలు, నల్గొండ, మహబూబ్నగర్. అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్లోని 3 ప్రాంతాలలో అక్కడ 2 జిల్లాలు, ఇది ఒకటి, ఈ 2 జిల్లాలు, 4 జిల్లాలు. చోడరాజులు వాళ్ళు పెద్ద చెరువులు తవ్వారు. ఉదయ సముద్రం ఎక్కడన్నది? పానగల్ చెరువు అంటారు కదా, నల్గొండ పక్కన్నది. ఈ నల్గొండ పక్కన ఉన్నది చోడరాజు ఉదయనుడు తవ్వించాడు. ఆ ఉదయరాజు ఎందుకు తవ్విండంటే అది నిండుతలేదు. నల్గొండ వర్షాలు ఇప్పుడే కాదు, ఇది ఎప్పుడు కాకతీయుల కంటే ముందు ఉదయరాజు, ఉదయనుడు. చోడరాజులు అనడం వాళ్ళకు కాకతీయులు సామంతులు. అయితే వాళ్ళ కాలంలో కాకతీయుల కంటే ముందు చోడరాజు తవ్విండు అది ఉదయనుడు. తవ్వి ఏం చేసిండు, దాన్ని నీళ్ళు వస్తలేవు కదా, ఈ అనంతగిరి నుంచి వచ్చే మూసి ఉంది కదా, మూసి వలిగొండ దగ్గర అడ్డుకట్ట కట్టి వలిగొండ నుంచి కాలువ తీసిండు. ఇప్పటికున్నది ఆ కాలువ ఆసిఫ్ నగర్ కాలువ అంటారు. ఈ ఆసిఫ్ నగర్ కాలువ కింద 30 చెరువులు నిండుకుంటూ పోతాయి. శాలిగౌరారం చాలా పెద్ద చెరువు. ఇవన్నీ చెరువులు నింపుకుంటా నల్గొండ దగ్గర ఉదయ సముద్రంలో పోతాయి.
అంత పెద్ద ప్రాజెక్టు ఆ రోజుల్లో 11వ శతాబ్దంలో కట్టిండు ఆయన, కాకతీయుల కంటే ముందే. అంటే ఈ చెరువులను నిండాలంటే ఏదైనా నది నుంచి మలపాలని చెప్పి కత్వలు అడ్డుకట్ట, ఇప్పుడు అంటే మనం బ్యారేజీలు అంటున్నాం, డ్యామ్లు అంటున్నాం, చెక్ డ్యామ్లు అంటున్నాం, అప్పుడు కత్వలు అనేది. ఈ మూసి మీద 30 కత్వలున్నాయి ఇప్పటికీ. వాటి కింద నీళ్ళు ఎత్తువు లేవగానే ఇటు కాలువ పెట్టి ఇది చేసేవాళ్ళు. అయితే ఇది మనం చెరువుల గురించి చెప్తూ నేను ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిన. తెలంగాణలో ఎన్ని చెరువులు ఉండేది తెలుసా? ఈ నిజాం రాజు కాలం నాటికే దాదాపు 80,000 చెరువులు ఉండేది. 80,000. ఇప్పుడు ఇక కాలక్రమంలో మాకు అంటే చిన్నవి పెద్దవి అన్నీ కలిపి ఇందులో ఎక్కువ భాగం రైతులే తవ్వుకున్నారు. ఇప్పుడు మా బాప అంటాం మేము, మా నాన్నను. మా బాప ఏం చేసిందంటే, మాకు చెలక ఉంది, ఆ చెలకలో నీళ్ళు ఆపుకోవడానికి గుట్ట నుంచి జల వస్తూ ఉంటుంది, వరద వస్తూ ఉంటుంది. ఆ గుట్ట దాకా బార్డర్ ఉండే మాకు పొలం, అది చెలక. అయితే ఆ నీళ్లను కాలువలో పడి మళ్ళీ అటు పోకుండా, నదిలోకి పోకుండా దాన్ని కట్టేసి ఆపిండు. ఆ కుంట ఆయనే తవ్వుకున్నాడు. పటేల్ కుంట అంటారు. మా నాన్న పేరు పటేల్. జనరల్ కాపులను ఊళ్ళల్లో వతన్లు ఉన్న పటేళ్ళు అంటారు, మున్నూరు కాపులు. అయితే ఆ పటేలు తవ్వింది ఇప్పటికి ఉంది. అయితే ఇట్లా రైతులు బాగా తవ్వుకున్నారు. రాజులు తవ్వినయేమో రామప్ప, లక్నవరము, ఇట్లాంటి గణపురము, భీమగణపురం, శాలిగౌరవం లాంటి పెద్ద పెద్ద పాలకులు తవ్వారు ఏలిన వాళ్ళు. మిగతా అన్ని రైతులు తవ్వుకున్నాయి. అయితే ఊరు ఎంత బాగుండేదంటే, వెనకటి నుంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎంత బాగుంటుందంటే, ఈ చెరువు కుంట రైతులు తవ్వుకుంటారు కదా, దాని మీద ఆధారపడి ఊరు ఉంటుంది. అయితే ఒక కుంటల నుంచి ఒక కుంటలకు నీళ్లు పోతా ఉంటాయని చెప్పినాం కదా, వాటికి పేర్లు పెడతారు. ఫస్ట్ ఉండే కుంట మంచినీళ్ళ కుంట, అది మంచిళ్ళకే వాడాలి. ఇక ఊరంతా పోయి మంచిళ్ళు కుండలలో బిందెలలో ఎత్తుకొచ్చుకునేది. ఇప్పుడంటే ప్లాస్టిక్ బిందెలు వచ్చినాయి, బరువు తగ్గాలని చెప్పి ప్లాస్టిక్ బిందెలు. అంటే ఇప్పుడంటే మనకి ఇంటింటికి నల్లాలు వచ్చినాయి, మిషన్ భగీరథ వచ్చింది. కానీ అదివరకు ఏమున్నది? బావులు లేదా చెరువులు, కుంటలు, మంచిళ్ళ కుంట. మంచిళ్ళ కుంట నుంచి కిందికి వచ్చినాక కులాల పేరు మీద కుంటలు, సాకల కుంట. సాకల కుంటలో సాకలు బట్టలు ఉతకడానికి, అది వేరే దాన్ని వాడరు. ఇక నీళ్లు పొలాలకు వాడతారు, కానీ బట్టలు ఉతకడానికి అది. తర్వాత కిందికి వచ్చినాక కుమ్మరి కుంట. కుమ్మరి కుంట అంటే కుమ్మరాయన మట్టి తీసి ఎండాకాలం ఏం చేస్తారంటే పూటికి అంతా తీస్తాడు, నల్ల మట్టి తీసి ఆ మట్టితో గూన చేయడం, కుండలు చేయడం, ఇదంతా కుమ్మరాయన చేస్తాడు, కుమ్మరి కుంట. ఇక అట్లా ఒక్కొక్క కులానికి అట్లా పెట్టుకుంటూ పోయేది. లాస్ట్ పోయేసరికి మాలకుంట, మాదిగ కుంట. అంటే ఆ కుంటల నీళ్ళు మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వాడుకుంటారు. ఇట్లా ఊర్లో చాలా ఊర్లలో మనకు 5 నుంచి 10 కుంటలు ఉంటాయి ఒక్కొక్క ఊర్లో. తెలంగాణలో ఉన్న గ్రామాలు ఎన్నమ్మా? ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీలు వచ్చినాయి, కలిపితే కూడా తండాలు కలిపితే కూడా 13,000 చిల్లర ఉన్నాయి. ఆంబులెట్స్ అన్ని కలిపితే 23,000 ఉన్నాయి. కానీ ఊర్లు మాత్రం పెద్ద ఊర్లో ఓన్లీ 10,000 గ్రామాలే ఉండేది. ఇప్పుడు కేసీఆర్ గారు కొత్త గ్రామ పంచాయతీలు చేయకముందు 10,000 ఉండేది. ఈ 10,000 ఊర్లల్లో 80,000 కుంటలు. అంటే ఊరికి 7-8 వస్తానే. కుంట చెరువు లేని ఊరు లేదు. నేను ఎన్ని మీటింగ్లల్లో మీ ఊర్లో కుంట చెరువు లేకపోతే చేయలేపండి అంటే ఒక్కరు లేపరు. ఇక్కడ అన్ని ఊర్లలో కుంటలు చెరువులు. చెరువు ఇది మా ఊరికి బతుకుదేరు. చెరువయ్యమ్మ చెరువు ఇది మా ఊరికి ఆధారు. ఈ ఆధారు ఏందో చెప్తా. అంటే ఎట్లా బతుకమ్మ గురించి వచ్చినప్పుడు చెరువుల గురించి చెప్పాలి. ఏంటంటే చెరువుల్లో నీళ్లుంటే కాపులు వ్యవసాయం చేస్తారు. కాపులు వ్యవసాయం చేస్తే వడ్లైన పని దొరుకుతుంది, కమ్మరైన పని దొరుకుతుంది. చెరువుల్లో నీళ్లుంటే తాటి చెట్టు కలుబారుతుంది. చెరువు ఎండిపోతే తాటి చెట్టు కలుబారది. ఈ ఊటలే కళ్ళు అవుతాయి, ఈత చెట్ల కళ్ళు అవుతాయి. చెరువులో నీళ్లుంటేనే సాగల వాళ్ళు బట్టలు ఉత్తారు. చెరువులో నీళ్లుంటేనే చుట్టుపక్కల కంచెలలో గడ్డి పెరిగి ఆ జీవాలకు గడ్డి దొరుకుతుంది. చెరువు ఎండిపోయింది అనుకో గాసం దొరకదు, గడ్డి దొరకదు. బర్రెలకు కానీ, గొర్రెలకు కానీ, మేకలకు కానీ. చెరువులో నీళ్లతోని పంటలు పండించుకుంటేనే శాలాని దగ్గర పోయి చీరలు దోతులుకుంటారు. చెరువులో నీళ్ళతో పంటలు పండించుకున్న రైతులే తమ మిగిలిన డబ్బుతోని కుమరాయన దగ్గర పోయి ఇంటి మీద గూన చేయించుకుంటారు, ఇల్లు కట్టించుకుంటారు. ఉప్పరాయన దగ్గర పోయి ఇల్లు కట్టించుకుంటారు. అన్ని అరొక్క దానికి ఆ చెరువు నీళ్ళే మనకు కారణమవుతుంది. మంగళాయన గడ్డంగికాలన్నా ఆయనకు పైసలు ఇవ్వాలంటే రైతుల దగ్గర డబ్బులు ఉండాలి. చెరువుల నీళ్లతోనే మంగళాయనకు కూడా గాసం వస్తుంది. చాలా ఊళ్ళల్లో అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు
డబ్బులు ఇవ్వకపోయేది. శాఖలలోకి పడలే, మంగళూరులోకి పడలే, అందరికి పడలే. మా దగ్గర వడ్లే పండేది. సో అట్లా ఊర్లో ఉన్న ప్రతి వృత్తి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ ఊరి కుంట మీదనే నీళ్ళ మీదనే ఆధారపడి ఉంటుంది. గంగలేందే గడియేది వెళ్ళారు. ఇది ఆనాటి గ్రామీణ ఆర్థిక జీవన విధానం, ఆర్థిక వ్యవస్థ. అయితే అట్లా సమృద్ధిగా ఉండేది గ్రామాలన్నీ కూడా మంచిగా, ఎవరి వృత్తి వాళ్ళకు ఉండేది, అందరికి గౌరవం దొరికేది, ఇట్లా మంచి గ్రామాలు ఉండేది. అయితే ఈ కుంటలు మంచిళ్ళ కుంట తొలకరి వర్షాలు వచ్చినప్పుడే ఇక నిండు మొదలవుతుంది. మొదలై బాగా వరద వచ్చినప్పుడు అందులో ఉన్న చెత్త చెదరం అంతా కొట్టుకపోతుంది. కొట్టుకపోయిన తర్వాత ఆగస్టు సెప్టెంబర్ కల్లా వర్షాలు తగ్గినప్పుడు నిండుతుంది మంచిళ్ళ కుంట. నిండిన తర్వాత ఏమైందంటే ఇక వర్షాలు బంద్ అవుతాయి. వర్షాలు బంద్ అయ్యే వరకు ఏమవుతుంది, అలా ఫంగస్, నిల్వ నీళ్ళల్లో ఏమవుతుంది, బ్యాక్టీరియా ఫంగస్ మొదలవుతుంది. అలా మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చెడు బ్యాక్టీరియా ఉంటుంది. అయితే నిల్వ ఉన్న నీళ్లను వాళ్ళు తీసుకుపోయి తాగిననుకో రోగాలు స్టార్ట్ అవుతాయి. అతిసార అంటాం. అతిసార అంటే ఎక్కువ సార తాగుడు కాదు, కంటామినేటెడ్ వాటర్ అంటే కాలుష్యం, నీళ్ళ కాలుష్యం వల్ల చెడు బ్యాక్టీరియా పాథోజన్స్ అంటాం, అవి మన కడుపులోకి పోయి మనకి కక్కుడు ఎరువుడు మొదలవుతుంది. ఇది అతిసార అంటే చచ్చిపోతారు కూడా. ఒకసారి కలరా కూడా, ఈకోలై బ్యాక్టీరియా అనేది మన మోషన్ ఎప్పుడైతే ఆ నీళ్ళలో కలుతుందో, మోషన్ కలిస్తే బ్యాక్టీరియా ఈకోలై బ్యాక్టీరియా తయారవుతుంది. అయితే మన శరీరం అంతా బ్యాక్టీరియాలే ఉంటాయి. నీళ్ళల్లో ఈ ఫంగస్ బ్యాక్టీరియా ఇది రావడం వల్ల మంచి కుంట అనుకుందాం, అలా మోషన్ ఎవరు పోతలేరు, ఆ నీళ్ళ కొత్తలేవు. కాబట్టి మంచి కుంటలో కూడా నిల్వ ఉన్న నీళ్ళల్లో బ్యాక్టీరియా ఇవన్నీ తయారవుతాయి. అయితే అవి మన కడుపులోకి మంచిళ్ళు మనం తీసుకుపోయి తాగుతాం కదా, తాగినప్పుడు ఆ నీళ్లు కడుపులో పోయిన తర్వాత ఈ చెడు బ్యాక్టీరియా ఉన్న ఫంగస్ పోయి రకరకాల రోగాలు వస్తాయి. మన శరీరంలో బ్యాక్టీరియాలు ఎన్ని ఉంటాయి, కోట్లు ఉంటాయి. 1,00,000 కోట్లు కాదు, కోటి కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది మన శరీరంలో. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్న జనం ఎంతమంది, 840 కోట్లు. వందలనే కదా, 100 కోట్లే కదా. 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు, కోటి కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది మన శరీరంలో. ఒక మట్టి రేణువు ఉంటుంది కదా, మట్టి రేణువుల లక్షల బ్యాక్టీరియాలు ఉంటాయి, చిన్న రేణువుల. తర్వాత ఒక్క నీటి చుక్క లక్షల బ్యాక్టీరియాలు ఉంటాయి. ఆ మైక్రోస్కోపులనే అని కనబడవు, అర్థమైందా? అయితే ఈ బ్యాక్టీరియా మంచిది ఉంటుంది, చెడ్డది ఉంటుంది. మన శరీరంలో ఉన్న మంచి బ్యాక్టీరియా 90% ఉంటుంది, ఒక 10% చెడు బ్యాక్టీరియా ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది చెడు బ్యాక్టీరియా? బయట నుంచి తీసుకున్నా. రాత్రి కూడా పనులు తోముకుంటానవా? తోముతలేవు కదా. పనులు తోమకపోతే చెడు బ్యాక్టీరియా తయారవుతుంది. మనం గాలి పీలుస్తున్నామా, కాలుష్యం ఉన్నదా గాలిలో? గాలి కాలుష్యం వల్ల చెడు బ్యాక్టీరియా వస్తుంది. కొన్ని పూలు ఉంటాయి, అలా చెడు బ్యాక్టీరియా ఉండే పూలు ఉంటాయి, ఆ వాసన వస్తే మన శరీరంలోకి చెడు బ్యాక్టీరియా పోతుంది. తర్వాత మనం తినే అడ్డమైన తిండి ఉంది కదా, అలా రకరకాల చెడిపోయిన పదార్థాలు ఉంటాయి. ఇవాటిది ఫ్రిడ్జ్లో పెట్టి రేపు మళ్ళీ వాడు సర్వ్ చేస్తాడు. హోటళ్ళలో తినేది ఇట్లాంటివి, వాటిలలో చెడు బ్యాక్టీరియా వస్తుంది. మనం తాగే నీళ్ళలో చెడు బ్యాక్టీరియా వస్తుంది, బయట పోయి తాగుతాం కదా, మన కంటామినేషన్ అవుతుంది అట్లాంటివి. కాబట్టి మనం తినే ఆహారం నుంచి కూడా చెడు బ్యాక్టీరియా వస్తుంది. అంటే ఈ పండ్లు, పూలు, కూరగాయలు ఇవన్నీ మనము ఎక్కడి నుంచి అయితే పంటలు పండిస్తున్నామో ఆ పంటల నుంచి కూడా చెడు బ్యాక్టీరియా అవుతుంది. ఎందుకంటే మూసి లాంటి చెడు నీళ్ళతోని ఆ పంటలు పండిస్తారు, ఆకుకూరలు పండిస్తున్నారు ఇప్పుడు అంతా చుట్టుపక్కల మురికి నీళ్ళతో. మురికే కాదు, విషపు నీళ్ళు, కెమికల్ పొల్యూషన్, వాటితోనే ఆ బ్యాక్టీరియా లోపలికి వస్తుంది. ఇట్లా రకరకాలుగా వస్తుంది. వైరస్లు మంచిగా చెడ్డాయా? కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని ఎక్కువ మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి. మన బ్యాక్టీరియాలు కోట్లు ఉంటాయి కదా, వైరస్లు ఎన్ని ఉంటాయి? 4 రెట్లు ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు కోట్ల బ్యాక్టీరియా ఉంది కదా, దాని 4 గింతలు ఉంటాయి వైరస్. 380 ట్రిలియన్స్ అంటాం. 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు అన్నప్పుడు 380. అంటే బ్యాక్టీరియాలు 100 ట్రిలియన్స్, ఇవి 380 ట్రిలియన్స్. మన కడుపులో గన్ని ఉంటాయి. మనం తినే తిండి ఒక మన కోసమే కాదు, వాటి కోసం కూడా పెట్టాలి. మరి వాటికి ఏమి ఇష్టమో మనం పెడుతున్నామో పెట్టట్లేదు.
ఇది వేరేసారి మాట్లాడుకుందాం. మన శరీరాలన్నీ పాడుకోవడానికి రోగాలకు కారణం ఏంటంటే ఈ వైరస్లు బ్యాక్టీరియాలు మంచి ఉంటేనేమో మన శరీరం బాగుంటుంది, ఈ చెడ్డయి ఉంటే మొత్తం శరీరం గుల్లవుతుంది. ఇప్పుడు ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏం చేస్తానంటే మెదట్లో గడ్డ పుడితే దాన్ని కట్ చేస్తాను, మోకాళ్ళల్లో నొప్పి వస్తే దీన్ని తీసేస్తున్నారు. ఇవి కాదు చేయాల్సింది. అసలు ఆ క్యాన్సర్ గడ్డలు పుట్టొద్దు, ఈ మోకాళ్ళు అరిగిపోద్దు అనుకున్నప్పుడు బ్యాక్టీరియా మంచిగా ఉండాలి. ఇప్పుడు మెదడు ఇక్కడ ఉంటుంది కదా, కానీ అసలు మెదడు ఇక్కడ ఉంటుంది పొట్టలో. ఎందుకంటే గట్ ఈజ్ ద స్మాల్ బ్రెయిన్ అంటాం. ఈ పొట్టలో జీర్ణాశయంలో ఉండే బ్యాక్టీరియాలే చిన్న బ్రెయిన్. ఆ చిన్న బ్రెయినే ఈ పెద్ద బ్రెయిన్ను పనిచేయనిస్తుంది. కాబట్టి బ్యాక్టీరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మంచి బ్యాక్టీరియా. ఇదంతా ఎందుకు చెప్పినా అంటే ఈ బతుకమ్మ పండుగ అనేది బ్యాక్టీరియాలను, చెడు బ్యాక్టీరియాలను చంపే పండుగ, మంచి బ్యాక్టీరియాలను పెంచే పండుగ. ఎట్లా అట్లా పూలల్లా ఇప్పుడు మన కడుపులో మన శరీరంలో ఉండే బ్యాక్టీరియా వెనకటి కాలంలో అంటే ఈ కాలుష్యం రాకముందు పల్లెలన్నీ ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఎక్కడ చూసినా చెట్టు చేమలు ఇవన్నీ ఉన్నప్పుడు, మంచి నీళ్ళు నదుల్లో ప్రవహించినప్పుడు మూసి నీళ్ళు తాగేటోళ్ళు వెనకటి రోజుల్లో. ఎందుకంటే అనంతగిరి కొండలలో ఉన్న మందు మొక్కలు, అంటే ప్రతి మొక్కలో మందు ఔషధాలు ఉంటాయి. ఔషధము అంటే శరీరానికి ఉపయోగపడే మంచి గుణాలు ఉన్నది అన్నట్టు. అన్ని చెట్లలో ఉంటాయి, చాలా చెట్లల్లో. కానీ అనంతగిరి కొండలల్లో అటువంటి చాలా ఉండేది అన్నట్టు. అయితే ఆ పైన పడ్డ వర్షం ఉంటుంది కదా, మొక్క మీకెళ్ళి కిందికి జారి వేర్ల ద్వారా భూగర్భంలో పోతుంది, పోయి భూగర్భ జలాలుగా మారుతుంది. అయితే ఆ పైనుంచి వర్షం ఆకుల మీద చిటారు కొమ్మల నుంచి వేర్ల దగ్గరికి వచ్చే వరకు ఏమవుతుంది, ఆ మొక్క యొక్క మంచి గుణాలన్నీ కూడా నీళ్ళల్లో కిందికి వస్తాయి. వచ్చి ఆ గుట్టలకి వెళ్ళి ఊటల్లాగా పారుతుంది, అది వచ్చి మూసి అయిపోతుంది. అది ఆ మూసి అయి మనకు వాడపల్లి దగ్గర కృష్ణాలో కలుపుతుంది. అయితే ఈ అనంతగిరి కొండలకి వెళ్ళి ఆ మొక్కలకి వెళ్ళి వచ్చిన నీళ్ళల్లో ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి అందులో మంచి బ్యాక్టీరియా ఉండేది అన్నట్టు. అందుకే ఊళ్ళకి వెళ్ళి వచ్చినప్పుడు వారే హైదరాబాద్ నీళ్ళు పడ్డాయారా నీకు తెల్లగానో అని అనేటోళ్ళు, ముసలోళ్ళు అనేదా కదా, జ్వరం పోయింది, అన్ని పోయినాయి, మంచిగా ఉన్నావు, దగ్గు అన్ని పోయినాయి అని అనేటోళ్ళు అన్నట్టు. హైదరాబాద్ నీళ్ళు పడ్డాయి అనేటోళ్ళు 40 ఏళ్ళ కింద కూడా. అటువంటి మూసిని పాడు చేసినాం మనం. అయితే ఇప్పుడు మంచిళ్ళ కుంటలో కూడా ఈ నిల్వ ఉన్న నీళ్ళల్లో ఈ ఫంగస్ తర్వాత ఈ బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా తయారయ్యి ఏమైందంటే తాగిన వాళ్ళకు డయేరియా, కక్కుడేరుడు ఇట్లాంటివన్నీ వస్తాయి, జలుబులు. ప్రత్యేకంగా వర్షాకాలము డాక్టర్లకు గిరాకీ బాగుంటుంది. ఎందుకుంటుంది, అందరికీ వైరల్ ఇన్ఫెక్షన్లు, ఫీవర్లు, అంతే కదా. ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే ఈ వాతావరణంలో ఉన్న ఈ వైరస్. ఈ వైరస్ ఎందుకు వచ్చింది అంటే ఈ కంటామినేటెడ్ ఈ వాతావరణం మొత్తం కూడా పాడైపోయింది కదా వాతావరణం, దానివల్ల వచ్చింది. చెరువుల నీళ్ళల్లో కూడా ఈ వైరస్లు బ్యాక్టీరియాలు ఎక్కువైపోయి మనకు తాగినప్పుడు ఇది అవుతుంది. అయితే అన్నిటికంటే మంచి బ్యాక్టీరియా కొన్ని వేల వెరైటీస్ ఉండేది మన కడుపులో. ఏది ఈ బ్యాక్టీరియాలు వేలు, ఇప్పుడు ఎన్ని అయినాయి తెలుసా, 250 రకాలే ఉన్నాయి. అన్ని పాడైపోయినాయి. వెనకటి మంచి బ్యాక్టీరియాలు అన్నీ కూడా రకరకాలు. ఇప్పుడు నువ్వు ఒక రకం, నేను ఒక రకం, ఇట్లా అందరూ మనుషులంతా వేరు ఉంటాయి కదా, అట్లా బ్యాక్టీరియాలు కూడా రకరకాలు ఉండేది. వేల బ్యాక్టీరియాలు రకాలు పోయి ఇప్పుడు 250 అయినాయి. ఆ వేల బ్యాక్టీరియా రకాలన్నప్పుడు మనుషులకు రోగాలే లేవు. అందుకే అంటారు వెంకటోళ్ళు గట్టిగా ఉంటారు. గట్టిగా ఎందుకుంటారు అంటే వాళ్ళకి అన్ని రకాల బ్యాక్టీరియాలు ఉండేది వాళ్ళల్లో. ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ బ్యాక్టీరియాలు దొరకకపోయేసరికి ఇప్పుడు అడవులల్లో ఆదివాసులు ఉంటారు కదా, వాళ్ళకి కాలుష్యానికి దూరంగా ఉంటారు కదా, వాళ్ళ దగ్గర టెస్ట్ చేసేళ్ళు ఎన్ని బ్యాక్టీరియాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర, ఎన్ని వెరైటీలు ఉన్నాయని. చైనాలో మారుమూల గిరిజన ప్రాంతాలలో పోయి ఒక ఆదివాసీ గూడాన్ని పోయి అక్కడ మనుషులకు టెస్ట్ చేశారు. ఎట్లా టెస్ట్ చేస్తారు, వాళ్ళు మోషన్ పోయిన తర్వాత ఆ మోషన్ నీళ్ళలో పోనీయకుండా దాన్ని ఒక దగ్గర ఉండేటట్టు చేస్తారు. చేసి ఒక 2-3 నెలల తర్వాత పోయి అంతా మట్టి అయిపోతుంది కదా, 3 నెలల తర్వాత అందులో నుంచి ఆ బ్యాక్టీరియా బతికుంటుంది. దాన్ని సపరేట్ చేస్తారు, ప్రాసెస్ చేసి సపరేట్ చేసి -35 నుంచి -80 డిగ్రీలల్లో ఫ్రిడ్జ్లో పెడతారు. ఆ కోల్డ్ రూమ్లో -35 నుంచి -80 పెట్టి ఆ బ్యాక్టీరియాను అట్లా ప్రాణాలతో ఉంచుతారు. ఉంచి ఆ బ్యాక్టీరియాను మళ్ళీ ఈ క్యాప్సూల్స్లలో పెట్టి మనుషులకు పంపిస్తారు లోపలికి, లేదా మన ఎనిమా ద్వారా పంపిస్తారు పేగుళ్ళకు. అప్పుడు అది పెరుగుతుంది కడుపులో. అంటే మనకు వాళ్ళ దగ్గర ఎన్ని వెరైటీలు ఉన్నాయి తెలుసా, 1250. మన దగ్గర ఎన్ని ఉన్నాయి, 250. ప్రపంచం మొత్తం అంతే ఉన్నాయి. జంక్ ఫుడ్ తిని, కూల్ డ్రింకులు తాగి మొత్తం నాశనం చేసుకున్నాం మన శరీరాన్ని, రకరకాల నాన్ వెజ్లు తిని. అయితే ఇప్పుడు ఎంత గతి పట్టిందంటే
ఎవరిదో మోషన్ను మనం వాడు దొడ్డికి పోతే ఆ దొడ్డితోని అందులో నుంచి బ్యాక్టీరియాలు తీసుకొని అది ఇప్పుడు మింగాల్సిన వస్తుంది మనం. ఇప్పుడు దానికి స్టూల్ బ్యాంకులు అని పేరు పెట్టిల్లు తెలుసా నీకు, బ్లడ్ బ్యాంక్ లాగా. ఇది ఎక్కడి కథ అన్న? ఇప్పుడు ఇది చెప్తేనే అర్థమైంది ఏందనేది. అయితే హాంకాంగ్ ఉన్నది తెలుసా నీకు, చైనా దగ్గర. అక్కడ స్టూల్ బ్యాంకులు అని వచ్చినాయి. మన దగ్గర కూడా వస్తాయి. ఇక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉన్నది కదా, అట్లా స్టూల్ బ్యాంక్ వస్తుంది. అంటే ఏ దేశంలో ఇవ్వందో బ్యాక్టీరియా తీసుకొచ్చి అది మనకి ఎక్కిస్తారు. ఇప్పుడు నాగేశ్వరుడు ఎక్కిస్తున్నాడు ఇక్కడ ఏఐజీ, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో. దీని మీద రీసెర్చ్ చేసి మంచి బ్యాక్టీరియా ఎక్కడెక్కడన్నా కూడా తీసుకొచ్చి వాళ్ళ ల్యాబ్లో పెట్టుకొని ఎక్కిస్తున్నాడు. ఇవి అవసరం ముందు ముందు. అయితే మనకు మంచి బ్యాక్టీరియా ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? వెరైటీ బ్యాక్టీరియా. ఈ పూల వాటిని ఏమంటారు, పెటల్స్ ఏమంటారు తెలుగులో? పూల రిక్కలు, గులాబీ రిక్కలు, ఈ బంతి పూల రిక్కలు, ఈ రిక్కల నుంచి మంచి బ్యాక్టీరియా వస్తుంది. అయితే అన్ని పూల నుంచి మంచి బ్యాక్టీరియా రాదు. ఇప్పుడు బతుకమ్మకు ఏది పడితే అది బెటర్ తెలుసా నీకు? వెనకటి రోజులల్లో ఇప్పుడు అనుకుంటాం మనం, ఇప్పుడు బాగా సైన్స్ ఉన్నది, వెనకట లేదనుకుంటాం. వెనకటనే మంచి సైన్స్ ఉన్నది ఇప్పటికంటే. ఇప్పుడు అదంతా ఏంటంటే మనుషుల ప్రాణాలు తీసే సైన్స్. ఇప్పుడు జర పైసలు ఎక్కువ ఉంటే లిల్లీ పూలు. మీకు చెప్పనా నేను, ఈ పూల రిక్కలల్లో ఉండే బ్యాక్టీరియా మంచి పూలు. కొన్ని పూలేమో మనకు రోగాలు తెస్తాయి, కొన్ని పూలేమో మనకు రోగాలను తగ్గిస్తాయి. మంచి బ్యాక్టీరియా వెరైటీలను ఇప్పుడు ఇందాక నేను ఎందుకు చెప్పినా తెలుసా? అది ఎక్కడనో చైనా నుంచి ఎవడో దొడ్డికి పోతే అందులోకెళ్ళి బ్యాక్టీరియా మింగాల్సిన అవసరం లేదు మనకు. ఈ మంచి పూలు ఉంటాయి కదా, ఆ రిక్కల నుంచి వచ్చే స్మెల్, ఆ రిక్కల నుంచి వచ్చే బ్యాక్టీరియా, అది మన శరీరంలో వెరైటీ బ్యాక్టీరియాలను పెంచుతుంది. చైనా దాకా పూడు అక్కర్లేదు. అయితే ఇప్పుడు ఎక్కడ పూలే లేవు కదా, ఆ పూలు కూడా షో పూలు పెడుతుండ్రు. వాటిల్లో బ్యాక్టీరియా మనకు చెడు బ్యాక్టీరియా వస్తుంది. మంచి బ్యాక్టీరియా ఎన్నకెళ్ళి వస్తుంది? గునుగు పూలు, తంగేడు పూలు, కట్ల పూలు, పొట్ల పూలు, బీర పూలు, గుమ్మడి పూలు, ఇట్లాంటివి పెట్టాలి. ఇవి ఏంటంటే మనం తినే కూరగాయలకు సంబంధించిన పూలు కాబట్టి చెడు బ్యాక్టీరియా ఉండదు అందులో. ఇవి తీసుకుంటే మనం ఈ వెరైటీ బ్యాక్టీరియాలు పెరుగుతాయి. 250 నుంచి 300 అవుతాయి, 350 నుంచి 400 రకాలు అవుతాయి. ఒక రిక్కల 100 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. ఒక్క రిక్కల గింత తంగేడు పువ్వు ఉంటుంది కదా, 100 రిక్కలు ఉంటాయి. ఎందుకు మహిళలు ఎక్కువ పూలు పెట్టుకుంటారు, మగవాళ్ళు ఎందుకు పెట్టుకోరు? అంటే మహిళలకు ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్స్ ఎందుకు ఎక్కువ అవుతాయి మహిళలకు అంటే, నెల నెల పీరియడ్స్లో వాళ్ళకి ఏంటంటే ఐరన్ పోతుంది, రక్తహీనత అవుతుంది. వాళ్ళకు రక్తహీనత అయినప్పుడు ఇన్ఫెక్షన్లు ఎక్కువ వస్తాయి. అందుకే మహిళలకు కొప్పేసుకొని పూలు పెట్టుకుంటారు. మహిళలు పూలు ఎక్కువ ఎందుకు ఇష్టపడతారు అంటే, మంచి బ్యాక్టీరియా రావాలని చెప్పేసి. ఈ పూలకున్న ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఇది. అందుకే మంచి పూలను, ఈ తంగేడు పూలు, గునుగు పూలు, పొట్ల పూలు, కట్ల పూలు, ఇవన్నీ ఉన్నాయి కదా బతుకమ్మ వేర్చడానికి వాడేటి. మా అమ్మ చెప్పేది, ఏ పువ్వు పడితే ఆ పువ్వు పెట్టర్రా, ఈ పూలే పెట్టాలి బతుకమ్మకి అని చెప్పేది. మేము ఒకసారి చెరువు కట్ట, మా రామప్ప చెరువు కదా, కలవరకాడికి పోయి తుంగ పట్టుకొచ్చినాం. తుంగ పువ్వు నషపు రంగు పువ్వు ఉంటుంది మంచిగా బ్రౌన్ కలర్ లో. ఇది పెట్టమ్మా అంటే ఏది పడితే అది పెట్టర్రా, బతుకమ్మకు మంచి పూలు పెట్టాలని చెప్పి పక్క పడేసింది. అంటే ఇప్పటిలోకి తెలియదు, ఏ దొరుకుతుంది చౌరస్తాల బజార్లా చెత్త పూలు కూడా, పనికి మాలిన పూలు కూడా. ఇప్పుడు బతుకమ్మ పాటల మిట్టపల్లి సురేందరు ముక్కుకు ముక్కెరలాగా అని చెప్పి అది ఒకటి ఇన్ఫెక్షన్ వచ్చే పువ్వు ఉంటుంది. ఏందది? తెల్ల పూలు ఉంటాయి చిన్న చిన్నవి, ఎక్కడ పోయినా కూడా కంచెలలో కనబడుతూ ఉంటాయి. ఆ వాసన చూస్తే మనకు ఆస్తమా అవుతుంది. ఆ పూలు ఏమంటారు వాటిని? నాకు చేదు ఉంటది. అయితే మెరుస్తా ఉంటాయి తెల్లగా పూలు. అయితే ఆయన బతుకమ్మ పాటల ముక్కుకు ముక్కెరలాగా అని ఆ పువ్వు పేరు రాసిండు. రాస్తే అది రికార్డ్ అయిపోయింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అనుకుంటా దానికి. అయితే తర్వాత నేను అన్నా, నువ్వు అన్ని బాగానే రాసినావు కానీ గా పువ్వు పేరు ఎందుకు రాసినావు? ముక్కెరలాగా అన్నావు కానీ అది ముక్కులో వచ్చిందంటే నీకు జీవితాంతం ఆస్తమా ఉంటది. అది రోగాన్ని తెచ్చే పువ్వు కదా, ఎందుకంటే అందులో వచ్చే బ్యాక్టీరియా మనకి ఇక ప్రాణాంతకం. అది మొత్తం ఆస్తమా వస్తుంది. అంటే కొన్ని పూలల్లో అట్లాంటివి ఉంటాయి. అది ఆ బతుకమ్మ పాటల తప్పుగా పెట్టిండు ఆయన, ఇప్పుడు తీయలేడు. అది పెట్టకూడదు అట్లా. అయితే మన పువ్వులల్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చెడు బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి మంచి బ్యాక్టీరియా ఉన్న పూలు ఈ తంగేడు, కట్ల, పొట్ల, బీర, గునుగు, ఇవి గుమ్మడి,
ఇవి మనకేందంటే పసుపు రంగులోనే అది టర్మరిక్ అంటాం కదా, పసుపు అంటే అవును. ఇది యాంటీసెప్టిక్ అని అంటాం. అంటే విషపు బ్యాక్టీరియాని చంపేది పసుపు. ఆ పూలల్లో కూడా బీర పువ్వు పసుపు, అవును. అట్లాగే మన తంగేడు పువ్వు పసుపు, గుమ్మడి పువ్వు పసుపు. ఈ పూలల నుండి మెడిసినల్ వాల్యూస్, ఔషధ గుణాలు ఏవైతే ఉన్నాయో మంచి బ్యాక్టీరియాని పెంచి చెడు బ్యాక్టీరియాని చంపేస్తాయి. అయితే వర్షాకాలం, వర్షాలు ముగిసే సమయానికి బాగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు కూడా అందుకే డాక్టర్లకు ఈ రోజు కూడా గిరాకీ వర్షాకాలం వచ్చినంత ఇన్కమ్ వాళ్ళ సంవత్సరం అంతా రాదు. అయితే పిల్లలకు కూడా, చిన్న చిన్న పిల్లలకు కూడా ముక్కు గారుతూ ఉంటుంది, దగ్గు వస్తూ ఉంటుంది, పొడి దగ్గు, తెమ్మడతో వస్తుంది. ఆస్తమా ఉన్న వాళ్ళకు కూడా ఇక స్టార్ట్ అవుతుంది, ఈ చలికాలం అంతా సాగుకొడుతుంది వాళ్ళు. అయితే ఇది పోవాలంటే మంచిళ్ళల్లో ఈ పూలు కలిస్తే, అందుకే ఎవరైనా పోయి ఈ ఊర్లో ఈ మనం రోగాలు రావద్దంటే మంచిళ్ళల్లో పూలు వేయాలంటే ఎవడన్నా ఎత్తాడా? వేయరు. దానికి ఏం చేసిండ్రు, ఓ పండగ పుట్టించిండ్రు బతుకమ్మ అని. అది పోషమ్మ గుడి దగ్గరనో, మైసమ్మ గుడి దగ్గరనో, కట్ట మైసమ్మ, గండి మైసమ్మ అని ఉండేటి. అంటే చెరువు తెగినప్పుడు గండి పడుతుంది కదా, ఆడ పోయి మళ్ళీ గండి గుడిపి అందరూ గంగమ్మ తల్లి నీకు మైసమ్మని పెడుతున్నాం మేము, ఇక దీన్ని కాపాడు తల్లి అని గట్టు మైసమ్మ, తర్వాత కట్ట మైసమ్మ. ఇప్పుడు మైసమ్మలు మిగిలినాయి, చెరువులు పోయినాయి, పొలాలు పోయినాయి. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉందా? ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి మనం నల్లకుంటకు వస్తా అంటే, విద్యానగర్ వస్తా అంటే కట్ట మైసమ్మ గుడి ఉంది. దాని అర్థం ఏంది తెలుసా? వెనక పొలాలు ఉండేది, ముందట చెరువు ఉండేది. ఆ చెరువు పోయింది, ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అయింది. ఇటు పక్క కానీ పొలాలు అయినాయి. ఇప్పుడు ఆ పొలాలన్నీ పోయి ఇప్పుడు బంగ్లాలు అయినాయి. విద్యానగర్ మైసమ్మ తల్లి గుడి మాత్రం దాన్ని తీసే ధైర్యం దమ్మ ఎవరికి లేదు. అంటే దేవత అంటే ప్రజలల్లో భక్తి ఉంటది కాబట్టి దీన్ని కూడా ఒక బతుకమ్మ పండుగ అని దేవత అన్నట్టుగా పెట్టారు వాళ్ళు. అయితే అట్లా అంటేనే ప్రతి ఆడపడుచు, ప్రతి ఇంట్లో ఉన్న మహిళ పూలు పట్టుకొని బయలుదేరుతుంది. ఒక్కళ్ళకంటే వాళ్ళు పెద్ద బతుకమ్మ పెట్టాలని పోటీలు పడతారు. ఇప్పుడు గణేష్ విగ్రహాలు ఎట్లయితే ఒక్కొక్క చిన్న చిన్న పోయి ఏమైంది, ఖైరతాబాద్ పెద్ద 10 మీటర్ల బతుకమ్మ అయింది. అట్లనే ఊర్లలో కూడా వెనకడ దొరలు ఉండేది, అదే గులాపోళ్ళు లేదా కాబ్దాన పోళ్ళు అని అంటారు కదా. అరే వాళ్ళ బతుకమ్మ మన బతుకమ్మ ఒక్కంతే ఉంటుందా, మనకి పెద్దగా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఎక్కడెక్కడి పూలు, తంగేడు పూలు అన్ని ఏరుకొచ్చి ఇంత పెద్దగా చేసేటోళ్ళు, పోటీలు పడేటోళ్ళు. అంటే ఎన్ని ఎక్కువ పూలు వేస్తే ఆ నీళ్ళు అంత మంచిగా అవుతాయి, శుద్ధి అవుతాయి, నీళ్ళు శుద్ధి అవుతాయి. ఆ నీళ్లు తాగితే మంచి ఆరోగ్యం ఉంటుంది. అంటే ఆ రోజుల్లో మంచిలకుంటే నీళ్ళే దిక్కు, వేరే లేవు. ఇప్పటికి కూడా మిషన్ భగీరథ రావడం వల్ల కొంత ఈ కుంటల చెరువుల మీద ఆధారపడడం తగ్గింది, బావుల మీద ఆధారపడడం తగ్గింది. కానీ లేకపోతే ఇప్పటికి అదే పరిస్థితి ఉండేది. అయితే ఆ నీళ్ళని తాగిన తర్వాత వాళ్ళ ఆరోగ్యాలు బాగా ఎందుకైతాయి అంటే, మంచి బ్యాక్టీరియా కడుపులో పోయి వెరైటీ బ్యాక్టీరియా వచ్చి ఆ చెడు బ్యాక్టీరియాని చంపేస్తుంది. మన శరీరంలో ఇప్పుడు నీతో మాట్లాడుతున్న ఈ అర్ధ గంటల కొన్ని కోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి మన దానిలో, మన శరీరంలో. మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా మధ్య కొన్ని కోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి ప్రతి నిమిషం కూడా. అయితే ఆ యుద్ధంలో గెలవాలంటే మంచి బ్యాక్టీరియాను మనం పెంచాలి. చెడు బ్యాక్టీరియా గెలిచింది అనుకో మనం చచ్చిపోతాం. అందుకని మంచి బ్యాక్టీరియా కోసం ఈ పూల మీద ఉన్న ఈ బ్యాక్టీరియా, వైరస్లు మంచి ఏవైతే ఉన్నాయో అందుకే ఏ పువ్వు పడితే ఆ పువ్వు వేసారనుకో అది బతుకమ్మ, అది ఆ చెరువు పాడైపోతుంది. నీళ్ళు మంచిగా అయ్యే బదులు చెరువు నాశనం అయిపోతుంది ఆ చెడు బ్యాక్టీరియాతోని. అయితే ఈ రోజుల్లో ఎవరు చెరువులో నీళ్ళు తాగుతలేరు కాబట్టి దీని గురించి తెలియదు. కానీ నువ్వు చరిత్ర చెప్పన్నావు కాబట్టి నేను ఈ బతుకమ్మ చరిత్ర. ఈ చెరువులు వేసకంటే ముందుగా చుట్టూ తిరుగుకుంటా, పాటలు పాడుకుంటా, చప్పట్లు కొట్టుకుంటా ఆడతారు కదన్న. అంటే దాని స్పెషాలిటీ ఏంటంటే వెనకటి రోజుల్లో పితృస్వామ్య వ్యవస్థ, వెనకటి ఎప్పుడో మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది. కానీ తర్వాత కాలంలో కొన్ని శతాబ్దాల పాటు, కొన్ని మిలీనియమ్స్ ఈ పితృస్వామ్య వ్యవస్థ ఉన్నది. ఆడోళ్ళని బయటికి రానియపోయేటోళ్ళు, గోషా సిస్టమ్ ఉండేది. అయితే ఎక్కడ ఆడోళ్ళు బయటకు వస్తే అక్కడ స్వేచ్ఛను తీసుకునేటోళ్ళు, ఎక్కువ కూలినాలు చేసుకునేటోళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండే అవకాశం ఉండదు. అందుకే వాళ్ళు జానపదాన్ని నాట్లేసేటప్పుడు, కలుపు తీసేటప్పుడు, కోత కోసేటప్పుడు ఆ జానపద పాటలు పాడుకుంటూ పుట్టించారు. శ్రమను మర్చిపోతారు. ఇక్కడ సంతోషంతో పాడతారు. అయితే ఈ సంతోషంతో పాడేటప్పుడు కూడా దుఃఖం కూడా ఉంటుంది. ప్రజల బతుకుల్లో కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. ఈ కష్టాలను సుఖాలను కలబోసి బతుకమ్మ పాటలు కట్టేటోళ్ళు. బతుకమ్మ పాటలను ఎవరు రాయలే, ప్రజల నోళ్లలో నుంచి, మనసుల్లో నుంచి వచ్చినాయి. నిజాం కాలంలో నిజాం ఘోరాల గురించి, రజాకార్ల ఘోరాల గురించి బతుకమ్మ పాటలు వచ్చినాయి. తర్వాత కాలంలో అప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమం వచ్చింది, కమ్యూనిస్టులను పొగుడుతూ పాటలు వచ్చినాయి. తర్వాత భూమి లేని వాళ్ళు భూమి లేకపోవడం వల్ల వాళ్ళు ఎంత నష్టపోతాలో పాటలు రాసుకున్నారు. అట్లా వాళ్ళ జీవితంలో ఉన్న
అన్ని రంగులను కూడా బతుకమ్మ పాటలలో పెట్టేటోళ్ళు. కష్టాలు సుఖాలే కాకుండా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు. ఎవరైనా బిడ్డ చనిపోయింది అనుకో, బిడ్డను తలుచుకుంటా బతుకమ్మ పాట పాడేది. ఒక పటేల్ మంచిగా చేసిండు అనుకో, దొరను బొగుడుకుంటా బతుకమ్మ పాట. ఇట్లా ఉండేది అన్నట్టు. వాళ్ళ అందరూ కూడా ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చి పేద పెద్ద తారతమ్యం లేదు. దొరసాన్ వచ్చిన బతుకమ్మ అల్లనే ఆడాలి, ఒక మామూలు కూలినాలు చేసుకున్న ఆమె కూడా అల్లనే ఆడాలి. కాకుంటే ఈ వెనకటి రోజుల్లో ఈ అంటరానితనం బాగుండేది కాబట్టి ఈ వాళ్ళని మాత్రం సపరేట్గా ఉంచేటోళ్ళు. వాళ్ళ బతుకమ్మలు వాళ్ళకు ఉండేటి, వాళ్ళని కలవనిచ్చేటోళ్ళు కాదు. వాళ్ళు కూడా కలవకపోయేటోళ్ళు, ఎందుకంటే ఈ ముట్టుడు ఉంటుంది అన్నట్టుగా అంటరానితనం ఉండేది. కాబట్టి ఈ మిగతా కులాలలో బీసీలలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇందులో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. వైశ్య కుటుంబాలు ఎక్కడ ఉంటే వాళ్ళు కూడా బాగా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. తర్వాత దొరసాన్లు ఎవరైతే భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చిందో వాళ్ళు ఏంటంటే పక్కన మాది కూడా అటువంటి కుటుంబమే ఉండే, కొంచెం మధ్యతరగతి భూస్వాములు మేము కూడా. అయితే మాకు పెద్ద బతుకమ్మ పెట్టేది. బతుకమ్మలన్నీ ఫస్ట్ మా ఇంటి దగ్గరకు వచ్చేటోళ్ళు. వచ్చి ఊరేగింపు మా ఇంటికా నుంచి పోషమ్మ గుడి కాడికి పోయేది. పోషమ్మ గుడి పక్కన కాలువ ఉంటుంది, ఆ కాలువలో వేసేటోళ్ళు. ఇప్పుడైతే రామపగుళ్ళనే ఆడుతున్నారు. రామపగుళ్ళు ఆడి రామపగుడి దగ్గరలో ఉన్న కాలువలు వేస్తున్నారు. ఇప్పుడు కాలువల నీళ్ళు ఎవరు తాగుతలేరు, కానీ అందులో వేయడం మొదటి నుంచి అలవాటుగా సాంప్రదాయంగా వచ్చింది. అయితే ఆ బతుకమ్మ పేర్చడానికి మా ఇంట్లో సారదారు ఉండే, సాయన్న అని, ఆకుల సాయన్న అని ఉండేవాడు. మా కాపాయన కానీ ఆయన భూమి లేదు, ఇక మా దగ్గర జీతం ఉండేది. ఆయన పేర్చేటోడు మొత్తం బతుకమ్మ ఇంత ఎత్తు పేర్చేది. మరి పేర్చిన దాని మీద దాన్ని మొయ్యాలి కదా, మళ్ళా ఒక తాంబాలంలో పేరుస్తారు. పేర్చినాక మళ్ళా ఒక సాకలాయన వచ్చేటోడు, కొంచెం బలంగా ఉన్న ఆయన నెత్తి మీద పెట్టుకొని తీసుకుపోతుంటే ఇక మా వాళ్ళంతా నడుచుకుంటూ పోయేటోళ్ళు ఎంబడి చిన్న బతుకమ్మలు పట్టుకొని. వీటిలో సిబ్బిలు అంటాం, సిబ్బిలు అంటే తెలుసు, సిబ్బిళ్ళల్లో బతుకమ్మ పెరుచుకొని పెట్టుకొని ఇట్లా. ముందు పెళ్లి కాని పిల్లలు ఆడేది బొడ్డెమ్మ. ఇప్పుడు వీళ్ళు పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు అందరు కలిసి బతుకమ్మ. అయితే ఈ ఆడోళ్ళు బతుకమ్మ ఆడుతూ ఉంటే మొగోళ్ళు కోలాటాలు ఆడేది. కోలాటాలు అంటే దాండి ఆట. నేను చూసేది కానీ నేను ఆడలే. ట్రై చేసిన 2-3 సార్లు ట్రై చేసిన, కానీ ఇంకా అలా మాస్టర్ కలవలే. అంటే ఎందుకంటే నేను అక్కడ మా పటేలు కొడుకును కదా, వాళ్ళు నన్ను కలుపుకుంటారు. వదిలే పటేల్ ఆడేటోళ్ళు, వాళ్ళే ఆడుకునేటోళ్ళు. వాళ్ళ జోరు, వాళ్ళ స్పీడు, వాళ్ళకి ఇంత మందు పడితే ఇంకా బాగా ఆడేటోళ్ళు. దానికి తగ్గట్టు పాటలు అయితే చాలా ఆహ్లాదంగా మంచిగా పండుగ వాతావరణం. బతుకమ్మ చాలా గొప్పది. పెళ్ళి అయి అత్తగారింటికి పోయినామే బతుకమ్మ పండుగకు వచ్చేది. వచ్చి అన్నలను తండ్రిని డిమాండ్ చేసేది, నేను వచ్చినా నాకు పట్టు చీరేది, నాకు నగలేవి, ఎవరు వీలైనంత వాళ్ళు పెట్టేటోళ్ళు. అందరు కలిసిమెలిసి ఉండేటోళ్ళు. అట్లా అప్పటి బతుకమ్మకు తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మకి ఏమైనా తేడా ఉన్నదా అన్న? మధ్యలో కాగితపూల బతుకమ్మలు వచ్చినాయి, ఎక్కడ కుంటలన్నీ పోయినాయి, కాగితపూల బతుకమ్మలు వచ్చినాయి. తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చినాక అసలు బతుకమ్మలు మళ్ళీ స్టార్ట్ అయినాయి. తర్వాత దాన్ని ఒక ఉద్యమ గుర్తుగా మలిచిండ్లు ఈ బతుకమ్మను. దానివల్ల ఇప్పుడు దేశ విదేశాలలో కూడా ఇప్పుడు ఒక తప్పుడు ఒపీనియన్ ఉన్నది, జాగృతి వచ్చినాకనే విదేశాలలో బతుకమ్మ ఉన్నదని. తప్పది. జాగృతి కంటే చాలా ముందు అట్లాంటాలో కానీ, తర్వాత డల్లాస్లో కానీ ఎప్పటి నుంచో ఆడుకుంటాను మన తెలంగాణకు సంబంధించిన ఆడపడుచులు. వాళ్ళు అక్కడున్న బతుకమ్మ పండుగ 20 ఏళ్ళ నుంచి చేసుకుంటాను. కాకపోతే అందరు ఒక ఆర్గనైజేషన్స్ ఏర్పడ్డ తర్వాత అందరు ఒక దగ్గరికి వచ్చి, అదివరకేమో తెలుగు పేరుతోనే ఉండేది, అట్లా వాళ్ళు ఆడుకునేటోళ్ళు. కానీ అక్కడ కూడా ఏమయ్యేదంటే ఆంధ్ర ఫ్యామిలీస్ ఎక్కువ, ఈ తెలుగు సంస్థలు అంతా వాళ్ళ చేతులు ఉండేది, వాళ్ళు చేయకపోయేటోళ్ళు. మన ఎక్కడెక్కడ కమ్యూనిటీలో 10 మంది ఉంటే ఆ 10 మంది పోయి ఆడుకునేటోళ్ళు. అట్లా ఇప్పుడు పాటలు లేవు కదన్నా, సప్పట్లు లేవు, పాటలు లేవు, డీజే సౌండ్లు, డించక ఏం చెప్తారన్న దీని మీద? అంటే నేనేమంటున్నా అంటే పండుగలను రెస్ట్రిక్ట్ చేయొద్దమ్మా. ఏ ప్రభుత్వం అయినా ఇంకోరికి ఇబ్బంది లేకుండా పండుగలు జరుపుకోమనాలి తప్ప, డీజేలు పెట్టుకుంటాం అంటే పెట్టుకొనియాలి, లేదా అందరం పోయి మేము అక్కడ ట్యాంగుండ మీద ఆడతామంటే ఆడుకొనియాలి. అదివరకు ఆడుకోనియకపోతే ఉద్యమ కాలంలో కోర్టు పర్మిషన్తో ఆడుకున్నారు. కాబట్టి బతుకమ్మను ఉద్యమ ప్రతీకగానే కాదు, మనందరి సెంటిమెంట్ బతుకమ్మ అనేది. అయితే వాళ్ళ చెరువుల నీళ్ళు తాగకపోయినా కూడా ఆ పండుగకున్న విశిష్టత, ఇట్లాంటి గొప్ప పండుగ ప్రపంచంలో ఎక్కడ కనబడలేదా మనకు. నేను 35 దేశాలు తిరిగినా ఈ పూల పండుగ, ఆరోగ్యానికి సంబంధించిన పండుగ, బతుకు కోసం పండుగ, బతుకుని ఇయ్యమమ్మా అని చెప్పి కొలిచే పండుగ ఎక్కడ లేదు మనకి. ఇదెవరో నాకు తెలిసి ఒక ఆయుర్వేద వైద్యుడు పుట్టించాడు వెనకటి రోజుల్లో. వీళ్ళంతా చచ్చిపోతున్నారు నీళ్లు తాగి, ఏమంటే ఇవ్వలేరు. కనీసం ఇట్లా పండుగన తయారు చేస్తే వీళ్ళు ఆ పండుగ పేరు మీద ఏ పండుగ అయినా మన ఆరోగ్యానికి మంచిదమ్మా.
ఇప్పుడు చలికాలం సకినాలు ఎందుకు తింటాం? నువ్వులు ఉంటాయి, అవును. నువ్వులతో కొంచెం వేడి కావాలి. అట్లా మన ప్రతి పండుగకును మన పలహారాలకు సంబంధం ఉంటుంది. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, బతుకమ్మకు ప్రత్యేక పలహారాలు ఉంటాయి. సత్తుపిండి ఒక్కొక్క రోజు ఒకటి ఉంటుంది. సద్దుల పండుగ రోజు అయితే ఇక 7-8 రకాలు ఉంటాయి. అందులో ఏంటంటే ఒక్కొక్క పెసరపిండి ఉంది, అందులో ప్రోటీన్ ఉంటుంది. అట్లా ఒక్కొక్క దానిలో ఒక రకమైన ఔషధ గుణాలు ఉంటాయి. పూలలోనే కాదు. అయితే వీళ్ళు బలహీన పడతారు బాగా, ఇన్ఫెక్షన్స్ బాగా వస్తాయి లేడీస్కు, పిల్లలకు, ముసలోళ్ళకు. అందుకని ఏంటంటే ఇటుపక్క పూల ద్వారా నీళ్ళని శుద్ధి చేస్తారు, ఈ పలహారాల ద్వారా సత్తుల పిండి ద్వారా శరీరాన్ని బలం చేసుకుంటారు. విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్స్, మాంసకృత్తులు ఇవన్నీ ఉన్నాయే కలుపుకుంటారు. ఏది పడితే అది కలపరు. కొద్దిగా ఆడడానికి ఎనర్జీ కావాలి కదా, అందుకని ఆ సత్తు పిండిలో బియ్య పిండి కలుపుతారు. బియ్య పిండితో కార్బోహైడ్రేట్ వస్తుంది. అట్లా పెసరపిండితోని ఎక్కువ పెసరపిండి వాడతారు, ఎందుకంటే ప్రోటీన్ వస్తుంది దాంతో. నువ్వులతో ఐరన్ వస్తుంది, బెల్లం ఉంటుంది, బెల్లంతో చేస్తారు. వీటిలో ఐరన్, కాల్షియం ఇవన్నీ. రాగి చేస్తారు, రాగి ముద్దలలో కాల్షియం బాగుంటుంది, ఐరన్ బాగుంటుంది అని ఎవరు చెప్పాలమ్మా ఈ తరానికి? మీలాంటి వాళ్ళే. ఓకే అన్న, బతుకమ్మ చరిత్ర ఇదన్నట్టు. థ్యాంక్ యూ అన్న.